ఏంటి నాన్న ముందుగా ఒక కుత్ర ముక్కన లేకుండా ఇలా వచ్చా? అనుకోకుండా సెలవులు వచ్చాయి జయ. నీ చేతి వంట తినాలనిపించింది, నేను వచ్చేసాను. అన్నయ్య, అది కదా వేణు, కావాలా పారేస్తే బండి వచ్చేది కదా, స్టేషన్ నుంచి నడిచి వచ్చావా? ఈ పారెడు దూరానికి పండింది కన్నయ్య. దూరానికి కాదురా, దారిలో ఎందరి కళ్ళు పడి ఉంటాయి, ఎంత దిష్టి తగిలి ఉంటుంది. ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడిచి చస్తా ఉన్నారా. ఇలప ముక్కులు కొట్టుకుని బతికే రంగయ్య తమ్ముడిని బిఏలు ఎంఏలు ఎట చదివిస్తున్నాడా అని. సర్లే, అదంతా నీకేం తెలుస్తుంది కానీ నీ చదువు సండే ఎట్టా ఉంది? బిఏ తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అది అది కాస్త పాస్ అయిపోయావంటే నాన్న ఇంత ఉబ్బిపోతాడు కదా నాన్న. నేను ఉబ్బిపోవడం కాదమ్మా, ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి ఆ మొదలస్ట్ పోయి చేస్తున్నాడు. కానీ నువ్వు లోపల పద. ఎవరు? భూత వైద్యుడు గారా? నమస్కారం అండి వైకుంఠం గారు. దీర్ఘాయు ఆరోగ్యమస్తు. ఎలా ఉన్నాయి ఊళ్ళో భూతాలు? భూతాలేమిటి, ఇప్పుడు మనుషులే పట్టేశాం. మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే. ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు. వెళ్ళవయ్యా సోది. బాబు నువ్వు లోపలికి వెళ్ళరా. ఉండవయ్యా రంగయ్య. ఏం నాయనా, వేటు వేటు రాజాధిరాజ మహారాజ కుమారుల్లాగా రంగు రంగు తేలావు. స్వర్ణ భస్మం ఏమైనా సేవిస్తున్నావా? స్వర్ణ భస్మం కాదు, సొరకాయ భస్మం. అమ్మా నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళమ్మా. రాజు నాన్న